ఈరోజు మెయిన్ కాన్సెప్ట్‌ని చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ డైలీ వేజెస్ ఆఫ్ 50 వర్కర్స్ ఆఫ్ ఎ ఫ్యాక్టరీ. అంటే వేజెస్ అనమాట. 50 వర్కర్స్ యొక్క కూలీ అనమాట. వేతనాలు. వేజెస్ అంటే వేతనాలు. 500-520 కూలీ చేసే వేతనం వచ్చే కూ వర్కర్స్ ఎంతమంది ఉన్నారంటే 12 మెంబర్స్ అనమాట. 520-540 కూలీ వచ్చే వచ్చే మెంబర్స్ ఎంతమంది ఉన్నారంటే 14 మెంబర్స్ అనమాట. అలాగే 540-560 కూలీ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 8 మెంబర్స్ అనమాట. 560-580 వేతనం వచ్చే వాళ్ళు 6 మెంబర్స్ ఉన్నారనమాట. 580-600 వేతనం వచ్చే వాళ్ళు 10 మెంబర్స్ ఉన్నారనమాట. ఇలా ఇచ్చాడు డేటా. ఇలా వాళ్ళకి వచ్చే 50 మెంబర్స్ యొక్క వర్కర్స్ యొక్క వాళ్ళ యొక్క వేతనాలు ఇలా ఉన్నాయన్నమాట. వేతనాలకు వచ్చి డైలీ వేజెస్ అనమాట. అయితే మీన్ ఫైండ్ అవుట్ చేయడం అనమాట. అయితే మీన్ ఫైండ్ అవుట్ చేద్దాం. 580-600 వేతనం వచ్చే వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 10 మెంబర్స్ అనమాట. ఇలా ఇచ్చాడు. మనం మీన్ ఫైండ్ అవుట్ చేద్దాం అనమాట. క్లాస్ ఇంటర్వెల్ 500-520, 520-540, 540-560, 560-580, 580-600 అయినా ఇవి వేజెస్ అనమాట. ఫ్రీక్వెన్సీస్ చూసుకుంటే 12, 14, 8, 6, 10. మిడిల్ వాల్యూ క్లాస్ మార్క్ అనమాట. 500 నుంచి 520 వస్తుంది కానీ ఎగ్జాక్ట్గానే తెలియదు మనకి. ఎగ్జాక్ట్గా గ్రూప్ డేటాలో తెలియదు అనమాట. వాటి మిడిల్ వాల్యూస్ తీసుకుంటాం అనమాట. అప్పర్ బౌండ్ ప్లస్ లోవర్ బౌండ్ బై 2 అనమాట. 500+520/2 అనమాట. అంతే 1020/2 అంతే 1020/2 అనమాట. అంతే 510, 530, 550, 570, 590. చూడండి మొత్తం ఎలా 540+520/2 అనమాట. అంతే 1060/2 అంట. అంతే 530. 540+560 1100. 540+560 అంటే 1100. 1100 అంతా 550. 560+580 అంతే 1140. 1140 అంతే 570. 580+600 1180 అనమాట. 1180 అంటే 590 అనమాట. బై 2 అంటే 1180/2 అనమాట. అంతే 590 అనమాట. మిడిల్ వాల్యూస్ తీసుకోవాలన్నమాట. మిడిల్ వాల్యూస్ తీసుకుని హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ దగ్గర మనం ఎజ్యూమ్ చేసుకోవాలన్నమాట. హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ 14 కదా హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ. ఎజ్యూమ్ చేసుకోవాలన్నమాట. ఎజ్యూమ్ ఏ అనమాట. ఎజ్యూమ్ చేసుకొని మనకి మీన్ అనేది ఎంతలో వస్తుంది 530 అని వస్తుందని చెప్తాను అనమాట. అంతే 520-540 లోపల ఈ క్లాస్ లోపల మనకి మీన్ వస్తుంది అని చెప్పొచ్చు అనమాట. 520-540 అని చెప్తామన్నమాట. అది నేను ఇక్కడ ఎజ్యూమ్ అనేది 530 తీసుకుంటాను అనమాట. 530కి అబవ్ వస్తుంది. అలాగే 530కి యాడ్ అయ్యి ఎంత కొంత వస్తుంది అది ఏ క్లాస్లో ఉంటుంది ఈ క్లాస్లోనే 530కి యాడ్ చేసి ఎంతో కొంత 540 ఇలా రావచ్చు అనమాట. లేదా 530కి సబ్ట్రాక్ట్ చేసి ఎంతో కొంత వస్తుంది. కానీ ఈ క్లాస్లో ఉంటుందని చెప్తాను అనమాట. ఈ క్లాస్లో ఉంటుందో లేదా ప్రాబ్లం చేసి చెప్దాం అనమాట. క్లాస్ మార్క్ ఎఫ్ఐ మ్యూఏ అంటే ఏంటి XI-A/H అనమాట. మనకి స్టెప్ ఈ మీన్ని గ్రూప్ డేటాకి 3 వేస్లో ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. నేను ఇవనేవి ఇవి ఉన్నాయా ఎఫ్ఐ XI-A/H ఫ్రీక్వెన్సీస్. ఇది XI కదా. XI ఇది మల్టిప్లికేషన్ చేయాలంటే లార్జ్ వాల్యూస్ కదా. మనకి క్యాలిక్యులేషన్ చాలా డిఫికల్ట్గా ఉంటుంది. అందుకే స్టెప్ డివిజన్ మెథడ్ చేసుకుంటే క్యాలిక్యులేషన్స్ అనేది ఈజీగా చేయొచ్చు అనమాట. స్టెప్ డివిజన్ మెథడ్లో మీన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. దీనికి ఫార్ములా ఏంటి మీన్ ఎక్స్ బార్. మీన్ ఎక్స్ బార్ ఈక్వల్స్ టు A ప్లస్ సిగ్మా ఎఫ్ఐ మ్యూఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్ అనమాట. XI-A ఎక్కడైతే ఎజ్యూమ్ చేసుకుంటున్నామో అక్కడ 0 వేసి పైకి నెగిటివ్ వాల్యూస్ కిందకి పాజిటివ్ వాల్యూస్ ఈ ఫార్ములాలో అప్లై చేస్తే సేమే వస్తాయి అనమాట. 510 - 530 డిఫరెన్స్ హెచ్ అంటే 520 - 500 అంటే 20 అనమాట. 510 - 530 అంతా -20. -20/20 హెచ్ అంటే 20 కదా. -20/20 అంటే -1 అనమాట. అలాగే 530 - 530 హైట్ అంతా 20. 0/20 అంటే 0. అలా చూసారా. అలాగే 550 - 530/20 అనమాట. 550 - 530 అంటే 20. 20/20 అంటే 1 అనమాట. ఇలా వస్తాయి సేమ్ అని అనమాట. FMA అంటే అనమాట 12 - 1 -12.
14 జీరోజా 0, 8 వన్జా 8, 6 టూజా 12, 10 త్రీజా 30. అంతేనా? ఈ 12 12 క్యాన్సిల్, 38 అనేది మనకి సిగ్మా ఎఫ్ఎంఏ ఎంత వచ్చింది? 38 అనేది మనకు వచ్చింది. సిగ్మా ఎఫ్ ఎంత? 50. ఆల్రెడీ మనకి ఇచ్చాడు డేటాలో 50 వర్కర్స్ అని. 16 16 8 24 24 14 24 14 38 38 12 50 అనమాట. మొత్తం 50 కదా. ఏ ఎంత 530. సిగ్మా ఎఫ్ఎంఏ ఎంత ప్లస్ 38. సిగ్మా ఎఫ్ఐ ఎంత 50. హెచ్ ఎంత 20 కదా. డిఫరెన్స్ అనేది 20 కదా. 520 500 మైనస్ 540 మైనస్ 520 560 మైనస్ 540 అనేది 20 కదా. ఓకే. 10 2జా 10 5జా 38 2జా 530 ప్లస్ 38 2జా 30 2జా 60 8 2జా 16 అంటే 76/5 అనమాట. 76/5 530 ప్లస్ 76/5 కదా. ఇది చేస్తే 15.2 అనేది మనకు వచ్చిందనమాట. మొత్తం యాడ్ చేస్తే 545.2 అనేది మీన్ ఎక్స్ బార్ మీన్ ఎక్స్ బార్ 545.2 అనమాట మీన్. అంటే ఇది ఎలా ఉంటుందంటే ఏ క్లాస్లో ఉంటుంది, ఈ క్లాస్లో ఉంటుంది అనమాట. మొత్తం డేటా తీసుకుని మిడిల్ వాల్యూస్ తీసుకుంటే 545.2 అనేది వచ్చింది. ఇది ఎగ్జాక్ట్ మీన్ అనేది కాదనమాట. మనం మిడిల్ వాల్యూస్ తీసుకున్నాం కదా, ఇది గెస్సింగ్ అనమాట. అంతే తప్ప ఎగ్జాక్ట్ మీన్ అయితే కాదనమాట. ఓకే.